హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. సో ట్రిగ్నామెట్రీ చాప్టర్లో మనము ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ చాప్టర్లో ఫస్ట్ మోడల్ అనేది అయిపోయేసాము. సెకండ్ మోడల్ వచ్చేసి మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్కు సంబంధించింది. ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు దానికి మ్యాక్సిమం వాల్యూ ఎలా కనుక్కోవాలి, మినిమం వాల్యూ ఎలా కనుక్కోవాలి అనేది ఈ సెషన్లో మనం నేర్చుకోబోతున్నాం. ఈ ఫామ్లో ఉండే ఈక్వేషన్కు ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి అనే ఫామ్లో ఉండే ఫంక్షన్కు, ఒకవేళ ఫంక్షన్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఇస్తాడు, ఈ జీరో ఉండదు. ఇటువంటి ఫంక్షన్కు ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి అనే ఫంక్షన్కు మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుంది, మినిమం వాల్యూ ఎంత ఉంటుందంటే వాటి కనుక్కోవడానికి ఫార్ములా మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో సి ప్లస్ ఆర్ మైనస్ అని రాసుకోవచ్చు. మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ ఏది కనుక్కోవాలన్నా సి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకు ఈ ఫామ్లో ఉండే ఫంక్షన్స్కు మ్యాక్సిమం వాల్యూ కావాలంటే మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ కావాలంటే మినిమం వాల్యూ కనుక్కోవచ్చు. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎలా కనుక్కోవాలనేది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక ఫంక్షన్ ఇచ్చాడు 3 cos x ప్లస్ 4 sin x. ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ఫామ్. ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ ప్లేస్లో 3, బి ప్లేస్లో 4 ఉంది, సి అనేది ఇక్కడ లేదు, అసలు సి అనేది లేదు. బి ప్లేస్లో 4 ఉంది, ఏ ప్లేస్లో 3 ఉంది. సో ఈ ఫంక్షన్ మనం ఏం కనుక్కోవాలంట? మ్యాక్సిమం వాల్యూ అండ్ ఆల్సో మినిమం వాల్యూ కనుక్కోవాలి. మ్యాక్సిమం వాల్యూ కనుక్కుందాం ఫస్ట్. మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా సి ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సి ఎంత ఉంది? 0 ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 0 అంటే దీనికి వాల్యూ లేదు కాబట్టి ఇది పక్కన పెట్టేస్తాం. 0, 3 స్క్వేర్, 3 3s are 9, 4 స్క్వేర్, 4 4s are 16. సో టోటల్ ఈస్ 25. 25కి రూట్ ఎంత? 5. మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 5. ఇక నెక్స్ట్ మినిమం వాల్యూ, సేమ్ ప్రాసెస్ అంతా. మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో సి వాల్యూ మనకు తెలిసిందే, 0 మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సో 0 మైనస్ 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 16 9 25 అవుతుంది. 25కి రూట్ 5. మినిమం వాల్యూ ఈజ్ -5 అండ్ మ్యాక్సిమం వాల్యూ ఈజ్ +5. మ్యాక్సిమం వాల్యూ 5 వచ్చింది, మినిమం వాల్యూ -5 వచ్చింది. ప్లస్ ఆర్ మైనసే కదా చేంజ్, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్. 0 కాబట్టి 0 ప్లస్, ఇది 0 మైనస్, ఇది ప్లస్ వాల్యూ వచ్చింది, ఇది మైనస్ వాల్యూ. ఇక నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇలాంటిదే ఈ ఫామ్లో ఉంటుంది ఫంక్షన్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ఫామ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంటుంది. సో కాస్ ఎక్స్ ముందర ఉండేది, కాస్ ఎక్స్ ముందర 12, ఏ ఈజ్ ఈక్వల్ టు 12, బి ఈజ్ ఈక్వల్ సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ ముందర ఉండేది బి, ఇక్కడ సైన్ ఎక్స్ ముందర 5, సి ఈజ్ ఈక్వల్ టు -13. 3 వాల్యూస్ ఉన్నాయి మన దగ్గర. ఏది వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ 3 ఉన్నాయి. ఇది ఒకటి రివర్స్లో ఉంది, ఎలా వేసుకున్నా ఇబ్బంది లేదు, ఎందుకంటే ఫార్ములాలో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇది సైన్ కోఎఫిషియంట్ అయినా కాస్ కోఎఫిషియంట్ అయినా రెండు ఒకటే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉండే వాటివి ఏ బి సి వాల్యూస్ రాసుకున్నాము. ఇక మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవడం ఎలా? మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా సి ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా వేయండి. సి -13 ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. సో 12 12s are 144, 5 5s are 25, టోటల్ ఈస్ 169 అవుతుంది. 169కి రూట్ 13, -13 + 13 ఈజ్ 0. ఇది మ్యాక్సిమం వాల్యూ.
సి ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను. అన్ని వాల్యూస్ ఉన్నాయి మన దగ్గర, సి ఏ బి వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేశాను. 12 12 సార్, 5 5 సార్, టోటల్ చేస్తే 169 ఈజ్ 13 13 సార్, 13 అవుతుంది రూట్ దీనికి. 13లో 13 తీసేస్తే 0. ఇక మినిమం వాల్యూ ఫార్ములా సి మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో అంతా పైన దాని మాదిరి ప్రాసెస్. సి వాల్యూ -13 మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్, -13 మైనస్ 12 12 సార్ 144, 5 5 సార్ 25. సో టోటల్ చేస్తే -13 మైనస్ రూట్ ఆఫ్ 169, 169కి రూట్ 13 అవుతుంది. రెండు మైనస్లే, -13 సో -13 ఈజ్ -26. ఈ విధంగా మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ అనేది ఒక ఫంక్షన్ ఈ ఫామ్లో ఉన్నప్పుడు ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉండే ఒక ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్కు మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలన్నా మినిమం వాల్యూ కనుక్కోవాలన్నా యూజ్ చేసే ఫార్ములా సి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, ప్లస్ అనేది మ్యాక్సిమంకు, మైనస్ అనేది మినిమంకు వాడతాం. ఇంకో 2 క్వశ్చన్స్ చూద్దాము మ్యాక్సిమం మినిమాకి సంబంధించి. సో అడిగే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అయినా కూడా ఈ క్వశ్చన్ కూడా మ్యాక్సిమం మినిమా సంబంధించింది. ఫైండ్ ది రేంజ్ ఆఫ్, రేంజ్ అంటే ఏం చేయాలి? సో రేంజ్ అంటే ఇటుపక్క అటుపక్క ఎక్స్ట్రీమ్స్ అని, అంటే మినిమం వాల్యూ తెలియాలి, మ్యాక్సిమం వాల్యూ తెలియాలి. ఆ రెండింటికి మధ్యలో ఉండేదంతా రేంజ్ అంటాం. సో రేంజ్ ఫార్ములానే మనకు తెలిసిందే, మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ ఇస్ కాల్డ్ యాజ్ రేంజ్ అంటాము. సో మ్యాక్సిమం మినిమం రెండు రావాల్సిందే. ఇక్కడ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనే అదే మీనింగే. సో మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూనే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అని పిలుస్తాము. ఇది ఏ ఫామ్లో ఉంది చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంది. హియర్ ఇందులో ఏ ప్లేస్లో 13, బి ప్లేస్లో 3√3, సి ప్లేస్లో -4 ఉన్నాయి. దీనికి రేంజ్ కావాలంటే మనకు మ్యాక్సిమం వాల్యూ కావాలి, మినిమం వాల్యూ కావాలి. అందుకోసం ఏం చేస్తామంటే ఫస్ట్ మ్యాక్సిమం వాల్యూ కనుక్కునేదానికి ఫార్ములా సి ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేస్తాం. సి ది వాల్యూ ఆఫ్ సి ఇస్ -4 ఇక్కడ వేసుకుంటాము. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ 13 స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ 3√3 స్క్వేర్. సో 13 స్క్వేర్ ప్లస్ 3√3 స్క్వేర్ -4 ప్లస్ రూట్ ఆఫ్ 13 సార్ 169 ప్లస్ హోల్ స్క్వేర్ అన్నప్పుడు ఒక్కొక్క దానికి స్క్వేర్ వేస్తాం. 3 స్క్వేర్ 3 3 సార్ 9 √3 హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ వెళ్ళిపోతే 3 ఉంటుంది. √3 హోల్ స్క్వేర్ ఈజ్ 3. ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని స్క్వేర్ చేస్తాం, రెండు టర్మ్స్ ఉన్నాయి. 3√3 హోల్ స్క్వేర్. సో 3 3s are 9, √3 హోల్ స్క్వేర్ ఈజ్ 3. -4 ప్లస్ 169 ప్లస్ 9 3s are 27. సో మ్యాక్సిమం మినిమం రెండు ఒకటే దాంట్లో కనుక్కోవాలంటే ఇక్కడే చేసేసేయచ్చు. రేంజ్ అడిగాడు కాబట్టి సపరేట్గా లేదు కాబట్టి మినిమం ఆర్ మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఆర్ మైనస్ పెట్టేస్తే ఒకేసారి ఆన్సర్ వచ్చేస్తుంది. మినిమం వాల్యూ ఆర్ మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో ప్లస్ ఆర్ మైనస్ అన్ని చోట్ల ప్లస్ ఆర్ మైనస్. లాస్ట్ స్టెప్లో ప్లస్ ఒకసారి మైనస్ ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. -4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 169 ప్లస్ 27 196 -4 ప్లస్ ఆర్ మైనస్ 196 రూట్ 13 13s are 169, 14 14s are 196. సో 14 14s are 196. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్. -4 ఒకసారి, -4 ప్లస్ 14 ఒకసారి. సో ఒకసారి +14 ఒకసారి -14, -14 -4 -18, 14లో 4 తీసేస్తే 10. ఇదే రేంజ్ అవుతుంది. రేంజ్ ఆఫ్ గివెన్ ఫంక్షన్ ఇస్ ఈక్వల్ టు ఎక్కడి నుంచి -18 నుండి 10 వరకు అన్ని వాల్యూస్. ఇది రేంజ్ కనుక్కోవడం. ఇది మినిమం వాల్యూ, ఇది మ్యాక్సిమం వాల్యూ. మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ క్లోజ్డ్ ఇంటర్వల్ ఇచ్చాను అంటే -18 ఉంది,
10 ఉంది, వాటి మధ్యలో ఉండే వాల్యూస్ అన్ని. సో దిస్ ఈజ్ మినిమం వాల్యూ అండ్ దిస్ ఈజ్ మ్యాక్సిమం వాల్యూ. సో మినిమం మ్యాక్సిమం వాల్యూస్ కనుక్కుంటే మనకు రేంజ్ కూడా వచ్చేస్తుంది. రేంజ్ అన్నా కూడా మినిమం మ్యాక్సిమమే చేయాలి. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అన్నా. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనే వర్డ్ కనిపించినా కూడా ఎక్స్ట్రీమ్ అంటే ఇటుపక్క చివర అటుపక్క చివర, అంటే చిన్న వాల్యూ పెద్ద వాల్యూ, మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలి. దీనికి కూడా ఎలా కనుక్కుంటాము? ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే మీరు మనకి ఇచ్చిన ఫామ్లో లేదు. f(x) = a cos x + b sin x + c ఫామ్లో ఉంటేనే మనకు ఫార్ములా వేస్ట్ చేసేది. ఇప్పుడు ఇటువంటి ఫామ్లో ఉంటే ఎలా చేయాలి అనేది చూద్దాం. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే తెలుసు, మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ కనుక్కోవాల్సింది, కానీ ఇక్కడ ఫార్ములా మెథడ్లో లేదు అది. అలా లేనప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం 3 sin² x + 5 cos² x కదా ఇచ్చిన ఫంక్షన్. 3 sin² x + 5 cos² xను సైన్ కాస్లో కానీ కాస్ను సైన్లో కానీ మార్చేసుకుందాం ఫస్ట్, ఏదో ఒకదాన్ని. సో ఒకదాన్ని మార్చుకోవాలంటే 3 ఇంటూ sin² x ఏం రాసుకోవచ్చు? 1 - cos² x, లేదా cos²నే 1 - sin² రాసుకోవచ్చు. ఎందుకంటే sin² θ ప్లస్ cos² θ 1 కాబట్టి ఐడెంటిటీ sin² θ = 1 - cos² θ రాసుకోవచ్చు. sin² θ ప్లస్ cos² θ = 1 అవుతుంది కాబట్టి sin² θ = 1 - cos² θ. ఇక్కడ 1 - cos² θ రాసుకోవచ్చు ప్లస్ 5 cos² x. 3 1s are 3 minus 3 cos² x ప్లస్ 5 cos² x. చూస్తే 3 5 cos² xలో 3 cos² x పోతే 2 cos² x అవుతుంది. సో టోటల్ ఫంక్షన్ అంతా కాస్ల్లో వచ్చింది. cos² x 5 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. 5 - 3 is 2 cos² x. ఇలా ఉన్నప్పుడు ఇంకా మనం ఏం చేయాలా? ఎక్స్ట్రీమ్ వాల్యూస్ కావాలా, అంటే మినిమం కావాలా మ్యాక్సిమం వాల్యూ కావాలా? ఫస్ట్ మినిమం వాల్యూ కనుక్కుందాం. మినిమం వాల్యూ. సో మినిమం వాల్యూ కావాలంటే కాస్ట్లో చిన్న వాల్యూ ఏది? కాస్ట్లో మినిమం మ్యాక్సిమం వాల్యూస్ ఏవి అంటే కాస్ట్లో అన్నిటికంటే చిన్నది ఏది అంటే నెగిటివ్స్ కాకుండా, ఎందుకంటే స్క్వేర్ ఉంది కదా. సో 0, కాస్ట్లో 0 చిన్న వాల్యూ అవుతుంది. cos 0 1, cos 90 0. మిగతా మైనస్లు కూడా వస్తాయి, వేరే చోట మైనస్ వస్తుంది, కానీ స్క్వేర్ చేయడం వల్ల ఏమైపోతుంది? అది కూడా +1 అవుతుంది. cos² xది మినిమం వాల్యూ 0 అవుతుంది, మ్యాక్సిమం వాల్యూ 1 అవుతుంది. కాబట్టి cos² x + 3 + 2 ఇంటూ మినిమం వాల్యూ అయినప్పుడు cos² x ఎంత పెట్టుకుంటాను? 0. అంటే cos² xకు చిన్న వాల్యూ ఏది అంటే cos 90 దగ్గర వస్తుంది. 0 0 స్క్వేర్ చేసినా 0 అవుతుంది. సో 3 + 2 zeros 0, మినిమం వాల్యూ ఇస్ 3. ఇంకా మ్యాక్సిమం వాల్యూ = 3 + 2 ఇంటూ cos xకు మ్యాక్సిమం వాల్యూ ఏదంటే 1, ఇక్కడ 1 వస్తుంది. 1 స్క్వేర్ చేస్తే ఎంత? 1. సో 1 స్క్వేర్ is 1. 3 + 1 స్క్వేర్ 1, 2 1s are 2. 3 + 2 is 5. సో మ్యాక్సిమం వాల్యూ 5, మినిమం వాల్యూ 3. ఎక్స్ట్రీమ్ వాల్యూస్. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆఫ్ గివెన్ ఫంక్షన్ = 3, 5. 3 చిన్నది మినిమము, 5 అనేది మ్యాక్సిమం. సో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆర్ 3, 5. ఒకవేళ రేంజ్ అని అడిగింటే స్క్వేర్ బ్రాకెట్స్లో క్లోజ్డ్ ఇంటర్వెల్లో పెట్టేవాళ్ళము. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనేప్పుడు చిన్న వాల్యూ పెద్ద వాల్యూ. సో స్మాలర్ వాల్యూ ఇస్ 3, మినిమం వాల్యూ ఇస్ 3 అండ్ మ్యాక్సిమం వాల్యూ ఇస్ 5 అని చెప్పట్టు. సో ఇది మొత్తంగా మనకు మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ పైన అడిగే టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇంకొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు మ్యాక్సిమం మినిమం వాల్యూ పైన ఈ ప్రాక్టీస్ చేయండి బాగా. ఈ మోడల్ అంతా కవర్ అయిపోతే మీకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయాలి. మ్యాక్సిమం అండ్ మినిమం అనేది ఫైండ్ ది మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ ఈ ఫంక్షన్ ఉంది. ఏ cos x + b sin x ఫామ్లో ఉంది. a b వాల్యూస్ ఇవి -4 and 3. వీటిని తీసుకొని మ్యాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేసాను. c + r - √a² + b² రాసుకొనైనా లాస్ట్కి వచ్చే 2 వాల్యూస్ని ఒకటి మినిమం ఒకటి మ్యాక్సిమం, చిన్న వాల్యూ మినిమము పెద్ద వాల్యూ మ్యాక్సిమం వాల్యూ అని రాసేసేయచ్చు లాస్ట్గా. ఇంకా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అన్నా కూడా సేమ్ మ్యాక్సిమా అండ్ మినిమా కనుక్కోవాల్సిందే, కానీ ఇది జనరల్ ఫామ్లో లేదు, మనకుండే ఫార్ములా ఫామ్లో ఈక్వేషన్ ఫామ్లో a cos x + b sin x + c ఫామ్లో లేదు. కాబట్టి ఇది చివరిగా చెప్పిన ప్రాబ్లం చూడండి, ఆ ప్రాబ్లం మోడల్లో ఉంది. ఏదో ఒకదాన్ని
సైన్ స్క్వేర్ని కానీ కాస్ స్క్వేర్ని కానీ మార్చుకుంటే, అంటే సైన్ స్క్వేర్ను కాస్లో అన్నా లేకపోతే కాస్ స్క్వేర్ను సైన్ స్క్వేర్లో అన్నా మార్చుకుంటే మ్యాక్సిమం మినిమం వాల్యూ కనుక్కోవడం చాలా ఈజీ అవుతుంది. లాస్ట్ ప్రాబ్లం చూసినట్లయితే మీరు ఈజీగా చేయొచ్చు దీని తర్వాత ఫైండ్ ది మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఆఫ్ సేమ్ ఇటువంటి ఫంక్షన్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ఫామ్లో ఉంది. సి లేదు, సి జీరోగా తీసుకోండి. జీరోగా తీసుకొని సి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో మనకు మ్యాక్సిమం మినిమం అంటేనే గుర్తు రావాల్సిన ఫార్ములా సి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ట్రిగ్నామెట్రీలో మ్యాక్సిమం వాల్యూ కానీ మినిమం వాల్యూ కానీ కనుక్కోండి. ఒక ఫంక్షన్ కొని ఇస్తే ఈ ఫార్ములా వాడుకొని మనకు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కంపల్సరీ ఎక్కువగా వచ్చే క్వశ్చన్ ఇది. బాగా ప్రాక్టీస్ చేయండి ఈ క్వశ్చన్స్.